అందరికీ నమస్కారం. ఆ మనవాడు అంటే మా ఫ్యామిలీలో పరిస్థితి పోయేసరికనే అసలు మేము ఇద్దరు అన్నదమ్ములు కలిసి 365 సినిమాలు, అంటే ఒక ఏడాదికి రోజు సినిమా వేసుకుని ఇంట్లో కూర్చుంటే మా సినిమాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు టీవీలో ఏదో ఒకటి మాకు వస్తూ ఉంటుంది. అది మా గొప్పతనం కాదు, మాకు సహకరించిన నిర్మాతలు, దర్శకులు వీళ్ళంతా కూడా చాలా చాలా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఈ సినిమాకి మామూలుగా ఇప్పుడు ఏమైపోయిందంటే మా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతవరకు బాగుంటుంది. డైరెక్షన్ కానీ మాటలు కూడా డైరెక్టర్లో రాసుకుంటున్నారు. కానీ నా కోరిక ఏంటంటే ఒక డైరెక్టర్ అన్నాడికి సాహిత్య జ్ఞానం ఉండాలి, సంగీత జ్ఞానం ఉండాలి, వీటితో పాటు లోక జ్ఞానం కూడా ఉండాలి. ఉంటేనే గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఈయన ఇప్పుడు బి గోపాల్ ఉన్నాడు. ఈయన చాలా జంజాల మంచి రైటర్, డైరెక్టర్ కూడా. ఆయన అనేవాడు స్క్రీన్ ప్లే అనేది డైరెక్టర్ ఇంటి పేరు అయిపోయింది అనేవాడు. అంటే అతను అంటేనే కామెడీ, జంజాల అంటేనే కామెడీ. కానీ ముచ్చటగా చెప్పాడు, అందంగా చెప్పాడు. అలా స్క్రీన్ ప్లే వేసుకున్న డైరెక్టర్లు మాకు ఇద్దరు ఉంటారు. ఒకటి బి గోపాలు, కె రాఘవేంద్రరావు. వీడు వేసుకోడు కానీ చాలా చెప్తారు. పెద్దబ్బా అంటాడు, అంటే మా తమ్ముడు పెద్దబ్బా అంటాడు. ఇండస్ట్రీలో చాలామంది పెద్దబ్బా అంటారు నన్ను, చాలామంది. అందరూ బి గోపాల్. బి గోపాల్తో నాకు ఎన్ని హిట్లు, మామూలు హిట్లు అసలు చరిత్ర సృష్టించిన సినిమాలు నాకు కాదయ్యాడు. ఇట్లా అలా సినిమా అనేది చరిత్ర, ప్రతిదీ చరిత్ర సృష్టించకపోయినా జనంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది జనానికి? ఈ రోజుల్లో నచ్చే పాయింట్ ఏంటి అంటే సెలబ్రిటీల మీద బాగా పుకార్లు పుట్టిస్తున్నారు. ఇది ఒక్కోసారి తీవ్రమైన పరిణామాలకు వెళ్ళి చాలా బాధాకరంగా ఎండ్ అవుతుంది. సో అట్లాంటి అద్భుతమైన పాయింట్ డైరెక్టర్ తీసుకొని చాలా బాగా చేశాడు. ఇంకా నా సర్వీసెస్, ఎందుకంటే నేనైతే ఫ్రీగా చేసేవాడిని డైరెక్టర్కి. ఎందుకంటే ఆనాడు ఉన్నాడు కనుక, ఆనాడు కోసం అమాతం చేయలేవా అంటారు కదా. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ రఘుబాబు తెగరాజు ఇచ్చాడు కానిస్టేబుల్ వేషం. అంటే వాళ్ళే నవ్విస్తాడు. మా హిట్ అయిన సినిమా అన్నింటిలోనూ రఘుబాబు మంచి క్యారెక్టర్ వేశాడు. అంటే దాంట్లోకి పరకాయ ప్రవేశం చేస్తాడు క్యారెక్టర్లోకి. వేషం ఏంటో రఘుబాబు కనపడ్డాడు, పాత్ర కనపడుతుంది. అలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. అలాగే నాదర్ గారు చాలా గొప్ప నటుడు. అమ్మ పేరంటే ఆనందతో చాలా సినిమాలు చేసాం. మంచి అవార్డు సినిమాలు కూడా రాసాం. ఆనంది, పృథ్వీ, పృథ్వీ కూడా. మా పృథ్వీ నేను ఏంటి కృష్ణరాజు సినిమా నాకు అవార్డు వచ్చింది, నందివాట. సింగూరులో ఫస్ట్ కలిసాం. అప్పుడే అనుకున్నా ఇతను ఉంటాడని, కానీ అతను డైలాగ్తో పాపులర్ అయ్యాడు. 30 years ఇండస్ట్రీ. అది ఏంటో ఆ డైలాగ్ అలా పెట్టాల్సింది జనానికి. బాగున్నాయి. సరే, ఏ సినిమాలో అయినా బాగున్నా అన్నారు, మన సినిమాలో కూడా బాగున్నా అన్నారు.
అది తప్పట్లేదు మనకి ప్రొడ్యూసర్ గారు. ఆయన ఎప్పుడు నవ్వుతుంటాడు, ఉత్సాహంగా ఉంటాడు, ఉరకలేస్తుంటాడు. సో ఆయన సినిమా అంటే ప్రేక్షకులు ఎదురు చూడొచ్చు. ఎందుకంటే బాగుంటే తప్ప తీయడు, నచ్చితే తప్ప తీయడు. అంతా చాలా ఎక్కువ మంది ఉండవు అలా ప్రొడ్యూసర్. వాళ్ళు దొరికారు ఈ కాంపౌండ్ రామనాయుడు గారిది. ఈ థియేటర్లో 8 సినిమాలు చూసాను. అలాగే మా జీవితంలో చాలా మంది గొప్ప యాక్టర్లతో ఫస్ట్ సినిమా రాదు, హిట్ సినిమా రాదు. అది హిస్టరీ, అది చరిత్ర. మాకు మా మనవాడు గురించి చెప్పాలి. మా మనవాడు హైట్ ఉన్నాడు, మాలాగా 5'5" ఆగిపోరా. ఆ కొడుకు పెరిగాడు. అంటే భగవంతుడే నిర్ణయించాడు, ఈ స్థాయి రైటర్స్ ఈ నాలుగు స్థాయి హీరో అన్నాడు. ఆ నాలుగు హీరో అయ్యాడు. ఇంకా ఫ్యూచర్లో మంచి సినిమాలు మా నాన్నడు చేస్తాడు, చేయాలి. చేసేందుకు నా సహకారం, నేను మా బ్రదరు ఎంత సహకారం ఇచ్చి మా నాన్నని ఒక హీరోగా చూసుకోవాలి. అది నాకు దేవుడు. మా అబ్బాయి కొన్నాళ్ళు చేశాడు కానీ ఇది నాలుగు సినిమా. ఈ కాంపౌండ్ అంటే మాకు ఎంత ఇష్టం అంటే ముందడుగు సినిమా మన 40 ఏళ్ళు చేశారు. 1983 అంటే చిత్రంగా ఖైదీ రిలీజ్ అయిన సంవత్సరం ముందడుగు కూడా లేదు. ముందడుగు సూపర్ అయిపోయింది. ఆ తర్వాత ఖైదీ వచ్చింది అక్టోబర్లో. అది ఇదేమో ఫిబ్రవరి. యాక్చువల్గా ఆ రోజుల్లో ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంటారు. ఎందుకంటే అందరికి ఎగ్జామినేషన్స్ తర్వాత అనేవాడు. అయినా ఫిబ్రవరి 20వ తారీఖు సూపర్ డూపర్ హిట్ అయింది. హిందీలో కూడా తీశారు. ఆ సినిమాలు మేము హిందీలో కూడా చాలా సినిమాలు రాసాం. ముందు గారు గిరిబాబు గిరిబాబు కాకుండా రాసాడు గారు. గిరిబాబు అంటే అంత ఇష్టం. ఎందుకంటే నేను ఏజ్ ఆఫీసులో పనిచేసేవాడిని. అక్కడ బృందం మాట్లాడు పక్కన అక్కడికి వచ్చాడు గిరిబాబు. గిరిబాబు వచ్చాడంటే బాగా పలకరించాడు, మర్యాద ఇచ్చేవాడు. చాలా అంటే ఆయన ఫ్యామిలీకి ఉందా ఆ ట్రెడిషన్, వాళ్ళ తాతల దగ్గర నుంచి. అది కంటిన్యూ చేశాడు గిరిబాబు. గిరిబాబు ఎన్ని సినిమాలు మాకు. మళ్ళీ అట్లాగే రఘుబాబు కూడా అవార్డు హీరో సినిమాలు తప్పకుండా రఘుబాబు ఉండాలి, ఉండేట్టు మేము చూసుకుంటాం. మీగోపాలు డైరెక్షన్ చేస్తే ఇందులో అంటే ఇండస్ట్రీ హిట్ అంటారు. అదే అట్లాగే బాలకృష్ణతో తర్వాత చంద్ర గారితో ఆ లిస్టులో అన్నింటిలో బీగోపాలి. బీగోపాల్ ఉంటుంది అట్లా. అంతే గోల్డ్ బీగ బంగారం గోపాల్ అంతే. ఇట్లా అట్లా ఫోన్ చేసి నిజంగా మా కుటుంబం అంటే ఎంత గౌరవం ఇవాళ తెలిసినాడు గోపాల్కి. మా నాన్నడు సినిమా నేను వస్తున్నా అన్నాడు, వచ్చాడు. ఇప్పుడు ఈ గోపాల్ని మా నాన్నని 2 రకాలుగా అంటే ఈ సినిమా గురించి మాట్లాడి ఆశీర్వదించాలి, ఫ్యూచర్లో కూడా నేను చేయబోయే సినిమాలు కూడా ఏదైనా చేస్తాను అని మాట్లాడారు.
మీకు ఇస్తా. థ్యాంక్ యూ.